ఇక గొర్రెల పంపిణీ స్కామ్ మౌనమే నిందితుల సమాధానము. ఇందులో కూడా రాజకీయ నాయకుల ప్రమేయము. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కావాలని ఇప్పుడున్నటువంటి పాత తెలుగుదేశం మిత్రులు ఆపేస్తున్నారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందులో మంత్రికి సంబంధం ఉందా లేదా అనేటువంటి విచారణ ఎందుకు సాగుతలేదు? అప్పట్లో మంత్రికి తెలియకుండా లేదంటే రాజకీయ నాయకులకు తెలియకుండా గొర్రెల పంపిణీ స్కామ్ జరిగిందా? అంత జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది కూడా చూడాల్సినటువంటి అంశము. ఇప్పుడు ఈ గొర్రెల పంపిణీ కూడా ఎంత ప్రశ్నించినా కూడా వాళ్ళు వీడియో కెమెరా ముందు నిర్వహించారు. ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలు, అంబులెన్స్ వాహనాలు రిజిస్ట్రేషన్ నెంబర్లు పెట్టి తరలించడం పైన తమ ఉన్న ఆధారాలను నిందితుల ముందు పెట్టగా సమాధానం కూడా సూచాయిగా ఇచ్చారట. సో అందులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు దుబాయ్లో ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు అమెరికాలో ఉన్నాడు. వాళ్ళని తీసుకురావడం ఎట్లా? వీళ్ళు తీసుకొస్తే ఇప్పుడు రాజకీయ నాయకులు గొర్రెల స్కామ్లో కూడా బయటపడతారు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రెండు అంశాలు ఉంటాయి. కానీ బయటపడేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ఇంకా ఈ నక్సలైట్లను సమర్థించేటువంటి నాయకులారా, ఇది చూడండి. అడుగడుకో మందు పాత్ర, బూబీ ట్రాప్లు అనేటువంటి పెట్టి పోలీసులను లేకపోతే నక్సలైట్ల పైన కూంబింగ్ చేసినటువంటి వాళ్ళపైన చేస్తే ఇక్కడ చనిపోయేదంతా కూడా సామాన్య ప్రజలే. మరి నక్సలైట్లు సామాన్య ప్రజల కోసం పనిచేస్తే సామాన్య ప్రజలు ఉండేటువంటి ఏరియాలో ఈ బూబీ ట్రాపింగ్ పెట్టి మొన్న వాజేడ్లో ఆయన చనిపోయాడు 2019లో, 18లో, 2003లో ఈ బూబీ ట్రాపింగ్ వల్ల చచ్చిపోయినటువంటి సాధారణ ప్రజలపైన నక్సలైట్లను మద్దతు తెలిపేటువంటి అర్బన్ నక్సల్స్ దీనికి సమాధానం చెప్పాలి. ఏం కాదా? నక్సలైట్ల కోసం కొందరు ప్రాణాలు త్యాగం చేయాల్సిందేనా? వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప ఏంటి? అడవుల్లో పట్టుకొని తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరిగేటువంటి వాళ్ళకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళు ఈ సమాధానం చెప్పాలి. అక్కడ ఉండేటువంటి అడవుల్లో ఉండేటువంటి అడవుల్లో ఉండేటువంటి గ్రామాల్లో ప్రజలు ఎక్కడికి పోలేనటువంటి పరిస్థితి. ఆ పశువులు చచ్చిపోతున్నాయి, వాళ్ళ మందలు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. కానీ నక్సలైట్లకు వాళ్ళ మద్దతు తెలుపుతారు. గ్రీన్ హ్యాండ్కు వ్యతిరేకంగా మేము ర్యాలీ చేస్తాము. అరే, నక్సలైట్లు ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అడవుల్లో తుపాకులు పట్టుకొని మీరు సాధించేది ఏమిటి? ఏమీ లేదు. దేశమంతా మీరు 20-30 ఏళ్ళుగా మేము ఏదో సాధిస్తామని అడవుల్లోకి పోయి ప్రజలంతా మైదానం ఉంటే మీరు అడవుల్లో ఉండి ప్రజలను మీరు ఎక్కడికి వెళ్ళి బెదిరిస్తారు? అడవుల్లో ఉండి మీరేం చేస్తారు? ఎన్ని కోట్ల మందిని మీరు చంపేయగలుగుతారు? ఏం తీసుకురాగలుగుతారు విప్లవోద్యమం ద్వారా? అది భారతదేశానికి సరిపడనటువంటి అంశము, అది ఉపయోగం లేనటువంటి అంశము. మీరు ప్రజా ఉద్యమాలు చేయాలంటే ప్రజా బాహుళ్యంలో ఉండి ఓట్ల ద్వారా మీరు మరింతగా చేసుకోవచ్చు. కానీ ఇట్లా ప్రజలను చంపడం వల్ల మీకు వచ్చినటువంటి ఏమీ లేదు. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఏమీ లేదు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలి.